హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ తరగతి పద్య భాగం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించింది తెలుగువాడు. కవి పరిచయం తెలుసుకుందాము. కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. కాలము 20వ శతాబ్దము. బిరుదులు పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారము. ఇతర రచనలు కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరము, భూమిక, మట్టి మనిషి మొదలగునవి రాశారు. శైలి అసాధారణ ప్రతిభతో, అద్భుతమైన శైలితో మనసుకు హత్తుకునేలా వీరి కవిత్వం ఉంటుంది. అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుందన్నమాట ఈయన యొక్క కవిత్వం. మరో హరివిల్లు అనేటువంటి కవితా సంపుటి నుండి ఈ గేయం తీసుకోబడింది. ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం నాడు ఈ కవితను నారాయణ రెడ్డి గారు రాశారు. తెలుగువాడి సంస్కృతి మన మహా గొప్పదని ఈ కవితలో కవి విపులంగా చెప్పారు. ఆధునిక కవిత్వం గురించి పిల్లలకు పరిచయం చేయడము ఈ యొక్క పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వీటిల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి గురించి ఇక్కడ వివరించడం జరిగింది. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్ము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు, ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు. ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తొలి రాజులైనటువంటి శాతవాహనుల వంశంలో పుట్టినవాడు, పేరు పొందినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు, పల్లెలనే కాదు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ గద్దెను నెక్కి అత్యున్నతమైనటువంటి పదవులను నిర్వహించి, అంటే అధికమైనటువంటి పదవులను నిర్వహించి కీర్తిని పొందినటువంటి వాడనమాట మన తెలుగువాడు. పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు. ఎన్టీ రామారావు గారినా. ప్రపంచంలోనే తెలుగువాడిలా పంచకట్టడం ఎవరికీ చేత కాదనమాట. ఆయన ఎన్టీఆర్కి మటుకే చేత. భుజంపై కండువా లేకపోతే గడప దాటని గాంభీర్యం కలిగినటువంటి వాడు, పంచభక్ష పరిమాణాల్లో కంచములో వడ్డించిన, అంటే విందు సంబంధించినటువంటి పంచభక్ష పరిమాణాలు అంటే రకరకాలైనటువంటి భోజనాలు కంచంలో వడ్డించిన, గోంగూర కోసము గుటకలు వేసేవాడు మన తెలుగువాడు. గోంగూర లేనిదే ముద్దైనా దిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే తెలుగువాడు అనమాట. ఈయన పొట్టి శ్రీరాముల వారు. తల్లి భాషకు వేరు ఇల్లు కావలెనంచు, రైళ్ల పడగొట్టి మారాము చేసిన వాడు, ఏక భాషకు 2 ఇళ్ళు కావలెనంచు, అఖిల భారతమునే అదరగొట్టిన వాడు, ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు. పొట్టి శ్రీరాముల వారు. మాతృభాషకు మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని నిరాహార దీక్షలు చేసి, పోరాటాలు చేసి, ఆ తర్వాత ఆ రాష్ట్రాన్నే 2 విభజించాలనేటువంటి మళ్లీ ధర్నాలతో ఉద్యమాలతో దేశాన్ని కురిపేసిన వాడు మన తెలుగువాడు ఎవరే అంటే పొట్టి శ్రీరాముల వారు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులేరుగాని వాడు చిత్తాన పసివాడు, ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు. ప్రకాశం పంతులు గారు, తర్వాత వచ్చేసి నరసింహారావు గారు, తర్వాత వచ్చేసి గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం పంతులు గారు. తెలుగు భాష తేనె లాంటి తీయనైనటువంటి దని పొగుడుతూనే పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్లు పరభాషను అభిమానించేవాడు. అంటే పొరిగింటి కూర రుచి బాగానే ఉంటుందని చెప్పేసి పరభాషను ప్రేమించేటువంటి వాడు. దేశ భాషల్లో తెలుగు లెస్స అని చాటుతూ ఆంగ్ల భాషను అభిమానిస్తున్నాడు మనవాడు మన తెలుగువాడు అనమాట. ప్రపంచవ్యాప్తంగా 4 దిశల్లో తన సత్తా చాటినవాడు, ఏ పరిస్థితులకైనా ఒదిగిపోయేవాడు, ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆవకాయని మర్చిపోకుండా ఆశగా ఎదురు చూసేవాడు మన తెలుగువాడు. ఇక్కడ మామూలుగా వచ్చేసి ఏదైనా భోజనశాలకు వెళ్తే ఆవకాయ గోంగూర లేనిదే ముద్దైనా దిగినటువంటి తెలుగువాడు అనమాట. చూడండి, తెలుగు భాషను జుంటి తేనెయని తెగ పొగిడి పొరిగింటి పులుపు పై మరులు పెంచినవాడు, దేశ భాషలోన తెలుగు లెస్సని చాటే మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు, ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు ఎవరయ్యా అంటే
మన శ్రీకృష్ణదేవరాయలు గారు అనమాట. మంచివారు ఎదురైతే గౌరవించేవాడు శ్రీకృష్ణదేవరాయలు. అందరితో స్నేహంగా మసలుకునేవాడు. కోపం వచ్చిందంటే తిక్కరేగించేవాడు. తిక్కరేగిందంటే ఎదురువారి అంతు చూసేవాడు. సమస్యలను సులభంగా పరిష్కరించేవాడు. పసిపల్లెల వంటి నిర్మలమైనటువంటి మనసు కలవాడు మన తెలుగువాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుగువారి యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాయడం జరిగింది. పోతుగడ్డ అంటే బాగా పేరుగాంచిన ప్రదేశాన్ని పోతుగడ్డ అంటారు. పంచభక్షాలు 5 రకాలైనటువంటి ఆహారము. మారాం గారాబంతో పట్టుదల అనమాట. ఏడుస్తూ ఉంటారు పిల్లలు, వచ్చేసి మారం చేస్తూ ఉంటారు అనమాట. మాకు ఇదే కావాలి ఇదే కావాలని పట్టుబడ్డం అనమాట. మరులు అంటే ప్రేమ. వియోగము దుఃఖము. చిత్తాన మనసులో. గద్దె సింహాసనము. కండువా పై పంచే లేదా తువ్వాల్ని కండువా అంటారు. బాస ఒట్టు. జుంటి తేనె తీయటి తేనె. ఒదిగిన అమరిన సైపని మరువని. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దాము. వంశము వంగడము. దేశం దేశం. భాష భాష. పర్యాయ పదాలు ప్రపంచం విశ్వం భూలోకం జగం. గద్దె సింహాసనం వేదిక. తల్లి మాత అమ్మ జనని. ఇక్కడ మీరు వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఏమేమి భాషలు మాట్లాడతారో మీరు ఒక పట్టికను తయారు చేయండి.